యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి. పెద్ద పాప పుట్టిన తర్వాత ఆమెకి 10 మంత్స్ వరకు తనకి ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. అయితే 10th మంత్ వచ్చేటప్పటికి తనకి టైఫాయిడ్, డెంగ్యూ ఒక్కసారిగా తనకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల హాస్పిటల్‌లో పెట్టారు. ఇంక తనకి ప్లేట్లెట్ కౌంట్స్ కూడా పడిపోయినాయి. ఆ టైంలో నేను అనుకున్నాను, ఈ ఒక్క బిడ్డని పెంచడం ఇంత కష్టంగా ఉంది. హాస్పిటల్‌లో 3 డేస్ పెట్టారు. చాలా సిక్ అయిపోయింది. అయితే ఆ టైంలో అనుకున్నాను, ఇంకా పిల్లల్ని మాత్రం కనకూడదు. ఈ ఒక్క పాపని అసలు ఏ ఏ రోగాలు రాకుండా ఆరోగ్యంగా చక్కగా ఈమెనొక్కదాన్ని చూసుకుంటే చాలు అనుకున్నాను. అయితే అట్లా అనుకున్న తర్వాత మనసులో ఇంకోటి కూడా అనుకున్నాను. ప్రభువా, ఒకవేళ నువ్వు ఇవ్వాలని అనుకుంటావేమో, నేనైతే ఖచ్చితంగా ఇంకొక బిడ్డని కనను అని దేవునితోని అంటే కోపం వచ్చేసింది. ఈ పెద్ద బాబుకి అట్లా ఒక్కసారిగా నేను సడన్‌గా అలా చూసేటప్పటికి బాధ, కోపం దేవుని మీద కూడా వచ్చాయి. ఇక అట్లా జరుగుతూ ఉంది. ఇంకా పెద్ద బాబుకి 11th మంత్ అట్లా స్టార్ట్ అయ్యే టైంలో నాకు బాగా విపరీతంగా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి చాలా విపరీతంగా వస్తుంది. కంటిన్యూస్‌గా ప్రతిరోజు వస్తుంది. ఏంటి ఇట్లా వస్తుంది అని హాస్పిటల్‌కి వెళ్ళాను. మా తమ్ముడిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళాను. కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు. హాస్పిటల్ దగ్గర నాకు వెళ్ళాము, కానీ స్కానింగ్ కూడా నేను తీపించుకోలేదు. వెంటనే రిటర్న్ వచ్చేసాయి. ఇంటికి వెళ్ళిపోదాం కదా, వదిలే అని వచ్చేసాము. తెలిసిన ఆంటీ వాళ్ళ డాక్టర్ అయితే ఆమెకి చెప్తే కొన్ని మెడిసిన్ రాసింది. నేను అవి వాడలేదు. కానీ తర్వాత నెక్స్ట్ డే ఒక ఆంటీ కాల్ చేశారు, చర్చ్లో ఆంటీని. ఫోన్ చేసిన తర్వాత ఆమెకి ఇట్లా చెప్పాను, ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుంది ఆంటీ అంటే, నువ్వు ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యి ఉంటావు, ఒకసారి చెక్ చేసుకో అంది. నేను నవ్వి భలేవారు ఆంటీ, నేను ప్రెగ్నెంట్ అవ్వను, ఇప్పుడు పెద్ద పాపకి అసలు హెల్త్ బాగాలేదు, ఇంక నేను పిల్లల్ని కనను అని ఆమెతో చెప్పాను. చెప్పిన తర్వాత ఆ మాటలే నా మనసులో తిరుగుతా ఉంది, నిజమేనా. ఇంకా పెద్ద పాపకి 6th మంత్ అప్పుడు నాకు ఒక స్వరం వినపడింది. నేను నీకు మరలా ఇంకొక బిడ్డని ఇస్తున్నాను, నువ్వు మరలా బిడ్డని కంటావు అని. అయితే ఈ ఆలోచనలు ఒక అరగంట నా మైండ్లో తిరుగుతానే ఉన్నాయి. నేను అనుకున్నాను, ఏంటి ఇట్లాంటి ఆలోచనలు నాకు వస్తున్నాయి, ఇంకొక బిడ్డ కనకూడదు అట్లా అని మనసులో పెట్టుకున్నాను. ఇక తనకి 11th మంత్ పెద్ద బాబుకి 11th మంత్ మిడిల్కి వస్తూ ఉన్నాము. ఈ ఆంటీ చెప్పిన మాట మనసులో ఉంది. ఆమె సాటర్డే ఆ మాట చెప్పింది. నేను ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకొని మండే రోజు చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే వెంటనే తెలిసింది పాజిటివ్ అని. ఫస్ట్ ఏడ్చి దేవునికి ముందు కృతజ్ఞతలు చెప్పాను, తర్వాత క్షమాపణలు కూడా చెప్పాను. నిజంగా నేను వద్దనుకున్నాను, పిల్లలే ఇంకా కనకూడదు, చాలా వీక్ అయిపోయాను. అప్పటికి నాకు ఆపరేషన్ అయ్యి 1 ఇయర్ కూడా అవ్వలేదు. ఇక దేవునికి కృతజ్ఞతలు చెప్పి నిజంగా ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్. ఆ రోజు నా డైలీ పోర్షన్ తీసి చదువుకున్నామని ఓపెన్ చేశాను. 113వ కీర్తనలో ఆఖరి వచనంలో ఉంటది, ఆయన సంతులేని దాని ఇన్నాళ్ళుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను అని. నాకు ఆ వాక్యం చదవని వెంటనే నాకు అర్థమైంది, ప్రభు ఇక నన్ను దర్శించాడు, నాకు మరలా ఇంకొక బిడ్డను ఇస్తున్నారని. అయితే నాకు బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను. చెప్పిన తర్వాత అంకుల్ ప్రేయర్ చేస్తా ఒక మాట అన్నారు, దేవా ఈ బిడ్డను నువ్వు మరలా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు అని. ఆ మాట నాకు చాలా హృదయంలో ఎంతో బాధ కలిగించింది. ఎందుకంటే అంతకుముందు కొన్ని నెలలుగా నేను చేసిన ప్రార్థన, దేవా నన్ను జ్ఞాపకం చేసుకుని, అంటే నాకు ఏదైనా జాబ్ ఇవ్వమని నేను అట్లా జ్ఞాపకం చేసుకోమన్నాను, కానీ దేవుడు లేయని జ్ఞాపకం చేసుకుంటాడు కదా, అలానే దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మాట బట్టి నేను ఎంతగానో ప్రార్థించాను, ప్రభా నన్ను కూడా నీవు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలని. అలా ఈ పాప కడుపులో పడింది. ఆమెకి 4th మంత్ వచ్చినప్పుడు చెకప్కి వెళ్ళాను. డాక్టర్ గారు ఇంకా 4th మంతే కదా, ఈ బిడ్డను తీసేస్తాను అంది. అవేవాళ్ళు ఏమి ఏర్పడి ఉంటాయి మేడం, ఎట్లా తీస్తారు అంటే, అవేమి ఫామ్ అవ్వవు, 5th మంత్లో ఫామ్ అవుతాయి. నీకు ఇప్పటికే ఆపరేషన్ అయ్యి నిండా 1 ఇయర్ కూడా అవ్వలేదు. బేబీ పెరిగే కొద్దీ ఇప్పుడు స్టమక్ పెరుగుతుంది కదా, అప్పుడు పుట్టుల దగ్గర పల్చన అయిపోయి బరస్ట్ అయిపోయి మొత్తం పగిలిపోతుంది. అప్పుడు నీకు ప్రమాదమే, పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదమే, ఇద్దరు సేఫ్గా ఉండరు అని చెప్పారు. అయితే నేను అన్నాను, నా భర్త సేవకుడు అండి, ఒక పాస్టర్ గారు, దేవుని చిత్తం లేనిదే, ఆయన యొక్క సంకల్పం లేనిదే ఏ బిడ్డ ఈ భూమి మీదకి రాదు. దేవుడు ఇచ్చాడు, ఉంచుకుంటాను. ఒకవేళ
బిడ్డను కానీ నేను చనిపోతాను, నాకు పర్వాలేదు, దేవుడు ఇచ్చాడు కదా, కనడం మాత్రం నా బాధ్యత. దేవుడు నన్ను నమ్మాడు, నాకు ఈ బిడ్డను ఇచ్చాడు, నేను మాత్రం తీసివేయను. నాకు వివాహం కాకముందు ఒకసారి మెసేజ్ ఏంటంటే, కడుపులో ఉన్న బిడ్డను తీసేస్తే అంటే అబార్షన్ చేయించుకుంటే అది కూడా ఒక నరహత్య అని ఒక సేవకురాలు చెప్తే విన్నాను. అది నా మైండ్లో ఉంది, ఇట్లా మాత్రం చేయకూడదు అని. అలానే ఆ బిడ్డను కంటిన్యూ చేశాను, చాలా రిస్క్లు ఎదుర్కొన్నాను. డెలివరీ టైం వరకు కూడా నేను ఈ బిడ్డని సేఫ్గా కనాలని అర్లీ మార్నింగ్ 4 o'clock లేచి 4 to 6 వరకు కంటిన్యూస్గా థ్యాంక్ యూ జీసస్, నాకు మంచి బిడ్డని ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అన్నాను. ఇంకోటి ఏమనుకున్నానంటే, వెంటనే పుట్టడం కదా, ఈ పాప అందంగా పుట్టదేమోనే, ఎట్లా పుడుతుందో అని మనసులో అనుకున్నాను. పైకి దేవునితో కూడా నేను అనుకోలేదు. డెలివరీ టైం వచ్చింది, తీసుకెళ్లారు. చాలా కాంప్లికేషన్స్, ఆపరేషన్ థియేటర్లో కూడా డాక్టర్స్ చేత చాలా తిట్లు తిన్నాను. మత్తు ఎక్కేది కాదు, తిట్టేవాళ్ళు. ఎంత కోఆపరేట్ చేసినా కూడా నా హెల్త్ సపోర్ట్ అయ్యేది కాదు. ఆపరేషన్ అయిపోయింది, బేబీని తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్ నేను అన్నమాట, నేను పట్టణంలో చచ్చిపోతాను అని. ఎందుకంటే నాకు మత్తు సరిగ్గా ఎక్కలేదు, ఎక్కినా కూడా వెంటనే దిగిపోవడం వల్ల ఒక సూదితో ఒక పిన్నీస్తో సెకండ్ గుచ్చితే ఎంత పెయిన్ వస్తుందో, నాకు తేరుకున్న వెంటనే ఆ పెయిన్ నేను అనిపిస్తే తెల్లవారిలాగా ఏడుస్తూనే ఉన్నాను. ప్రభా నేను బ్రతకుండా ఉంటే బాగుండు, చనిపోతే బాగుండు, ఇంత నొప్పి నా వల్ల కాదు అని ఇలానే ఏడుస్తూ ఉన్నాను. ఇంట్లో పాస్టర్ గారు వచ్చి, సొట్టబొగ్గల సుందరిని గారు నవ్వు చాలా బాగుంది, నేను ఇంత బాగా ఏడుస్తూ ఉంటే ఆయన వచ్చి ఆ మాట చెప్పారు. నేను అప్పటివరకు పాపను చూడలేదు, చాలా అందంగా ఉంది పాప, సొట్టబుగ్గల సుందరి అని వెళ్ళిపోయారు. ఇక అట్లానే ఉన్న పొద్దున వరకు పాప రాదు. ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే, నాకు దేవుడి దగ్గర ఆమె 3 రోజులు నిద్రపోతానే ఉంది. పాలు ఇవ్వడానికి అంత అవకాశం లేదు. మా అత్తమ్మ కొంచెం పరిపాలు అట్లా మేనేజ్ చేశారు 3 days. నన్ను అయితే విసిగించలేదు. ఆ 3 రోజులు కొంచెం లైట్ చిన్నగా తేరుకొని బయటకు వచ్చాను. దేవుడు చాలా గొప్ప కార్యం చేశారు. ఆమెను చూసినప్పుడల్లా స్తుతిస్తానే ఉంటాను. ఒకవేళ ఆ రోజు తీసేసి ఉంటే ఈ బిడ్డను మిస్ అయ్యేదాన్నేమో. మా అత్తమ్మ వాళ్ళు కూడా తీయించేసుకోమన్నారు, నువ్వు కనలేవు, అవ్వదు, నీకు హెల్త్ సరిగ్గా ఉండదు కదా. చూద్దాం, దేవుడు ఇచ్చాడు, ఆ బిడ్డని ఎలా దేవుడు వాడుకుంటాడో తెలియదు కదా అని అలానే ఉంచుకున్నాను. ఆమె పుట్టింది, 5th month వచ్చింది. దేవుడు నా లైఫ్ టర్న్ చేశారు. ఇట్లా మళ్ళీ ఆయన స్వరంతో దర్శనాలతో నాకు యూట్యూబ్ పరిచయం ఇవ్వటం, దేవుడు ఇంకా అన్ని ఒకటి తర్వాత ఒకటి చాలా మేలు జరిగాయి. ఆమెకి మా పెద్ద పాపకి ఏమో 10th month రాగానే మాటలు వచ్చినాయి. ఈమెకి మాటలు 1 year అయినా రావట్లేదు, 1.5 year అయినా రావట్లేదు. అదొక వేదన, రోజు ఏడ్చేదాన్ని. చాలా ఆలోచనలు వచ్చాయి, నేను మోగదయిద్దా, పాటలు పాడాలి కదా, నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఏదో ముద్దుగా పాటలు పాడితే వినాలి కదా, పాడదేమో, ఇంక ఇలానే లైఫ్ ఉండిద్దా, సరేలే దేవుడే దీవిస్తాడు. ఒకవేళ నీకు విజూసిక్ అన్నారు కదా, చేతులు కాళ్ళు లేకుండా మొండెంతో దేవుని సేవ చేస్తాడు. ఒకవేళ మోగదైన దేవుడు ఎట్లా సేవ చేయించుకుంటాడు అని అనుకుని అట్లా కూడా ఆలోచించుకున్నాను. కానీ ఒకరోజు ఒక మాట పలికాను, ప్రభా, ఆ బైబిల్లో రాయబడి ఉంది, ఎఫాతా అంటే తెరవబడును కాక అని. ఇంకా ఆ మాట ఈమె మీద చేయబెట్టి, ఎఫాతా, ఆమె గొంతు తెరవబడును కాక, విప్పబడును కాక, మాటలు వచ్చే కాదు, శిష్య అనేది అస్సలు కనీసం అమ్మ అనే పదము రాదు, అక్క అని రాదు, ఏ మాటలు వచ్చేవి కాదు. చాలా బాధపడతా కొద్ది రోజులుగా సాటర్డే మనకి ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు కానీ, ఇంట్లో ప్రేయర్ కానీ, ఎఫాతా తెరవబడును గాక, ఈమెకి నోరు ఈ సడలించి నరాలు సడలించి తెరవబడును గాక అని పలుకుతూ ఉండగా ఖచ్చితంగా ఒక 3 months నుంచి ఆమె మాటలు మాట్లాడడం ప్రారంభించింది. దేవుడు ఇలా తన పక్షాన ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. ఇప్పటివరకు ఆ బిడ్డని సజీవ లెక్కలో ఉంచారు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతి ఒక నెలకు ఒకసారి తన రక్తం కలుచడం, ఏదో ఒక దెబ్బ తాకించుకుంటుంది, భయంకరమైన బ్లడ్ కారుతూనే ఉంటుంది. ప్రభు నిజంగా ఆమె పట్ల ఎంతో కృప చూపించారు. ఆయన సంతులేని దాని ఇల్లాలు గాను, కుమారుడు సంతోషం గల తల్లిగాను చేయను. అప్పుడు అనుకున్నాను, దేవుడు కుమారుడిని ఇస్తాడేమో అని అనుకున్నాను. కానీ మనసులో వాస్తవంగా కుమారుడు పుడితే నాకు అంత హ్యాపీనెస్ ఉండదేమో. వాళ్ళిద్దరూ 50-50 100 అంటే కంప్లీట్ అయిపోయింది. నాకు 2 ఆడపిల్లలు, నాకు ఆడపిల్లలు అంటేనే చాలా ఇష్టం. దేవుడు కూడా నా మనసు గ్రహించి నాకు నిజంగా 2 ఆడబిడ్డలు దేవుడు ఇచ్చాడు. దేవుడు నన్ను ప్రేమించారు, మమ్మల్ని ప్రేమించి దేవుడు ఇచ్చారు. ఇంతవరకు వాళ్ళని సజీవ లెక్కలో ఉంచాడు, ఆరోగ్యం ఇచ్చారు, దేవుడు కాపాడారు.
ఆమె లేనిదే మాకు ఇంట్లో సందడి కూడా ఉండదు. గొడవ చేస్తుంది, కొడతాము, కానీ అంత అల్లరి చేస్తుంది, అంతే ప్రేమిస్తుంది, చాలా కేరింగ్ చేస్తుంది. చిన్నగా ఏడ్చినా కూడా మమ్మీ వద్దు ఏడవద్దు అంటది. మంచిగా దేవుడు నవ్వు నా జీవితంలో నేను వివాహం కాకముందు వరకు నవ్వు అనేది నాకు తెలీదు. మా లైఫ్ అంతా అలా వెళ్ళిపోయింది. నా దేవుడు బిడ్డల ద్వారా నా జీవితంలో ఒక నవ్వు, ఒక సంతోషం అంటే ఇలా ఉంటుంది. దైవికమైన ఆనందం రక్షణ ద్వారా పొందుకున్నాను. ఆ తర్వాత ఈ గొప్ప బ్లెస్సింగ్స్ వీరి ద్వారా నేను అంతగా ఆనందాన్ని పొందుకున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించినాక ఎన్నోసార్లు మీరు సంఘమంతా మా కోసం బిడ్డల కోసం ప్రార్థించారు. వారికి అనారోగ్య పరిస్థితిలో మీరందరూ మా కోసం ఎంతగానో ప్రార్థించారు. అందుకు మీ అందరికీ నా నేడు వందనాలండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాక ఈ పాప కోసం ప్రార్థన చేస్తామన్నారు. సంఘంగా మీరే ప్రార్థన చేస్తే బాగుంటుందేమో. తండ్రిగా కాకంటే సంఘంగా మీరే ప్రార్థన చేస్తే మీరే ప్రార్థన చేయండి అందరూ. రేపన్నా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ స్తోత్రాలు. మరి సమయంలో అక్షయ గ్రేస్కి ఇచ్చిన నూతన సంవత్సర దయాగిరిటాన్ని బట్టి స్తోత్రాలు. మరి మా బిడ్డలే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మరొక నూతన సంవత్సర దయాగిరిటాలు పొందుకొని ప్రభా నీ కృపలను బట్టి కృపను పొందుకొని నీ రాజ్యవ్యాప్తి కొరకు మా తర్వాత జనరేషన్ నీ కొరకు నిలబడాలి. అట్టి కృప చూపించండి. మరి బిడ్డకి ఇచ్చిన ఆ కృపను బట్టి స్తోత్రాలు. ఇంకా నీ కృపలో గొప్ప కార్యాలు ఇప్పుడు జీవితంలో జరిగించుకుని ప్రభా ముందు కార్యక్రమం కూడా భయంకరంగా జరిగించుకుని స్నామలు అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. అది 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 ఆ చేయి రాదు అన్నిసార్లు పోయిరు. ఫోటో తీసారు. ఆంటీ రండి, ఆంటీ రండి. నువ్వే తినేస్తావండి. టిష్యూస్ ఉన్నాయా? అక్కడ చూడండి. నోట్లో పెట్టండి కత్తి స్పూన్ లేదు. పెట్టమా ఎవరికి పెట్టదు పెట్టది. అక్కడ ఉంది. అయ్యో ఈ రోజంతా కేక్ వర్షం. వాటి నీటి నాకు చెల్లిదు కదా.
చెల్లి బర్త్డే ఆ పిల్లల్ని చేతిలో పెట్టండి. సరే పెట్టాలి. తీసారా? థ్యాంక్ యూ సార్. సరిపోతుంది. 1 month వచ్చేసి సరిపోతుంది. మీరు కూడా ఫాస్ట్ ఫోటోగ్రాఫర్ చెప్పాలండి. వచ్చిందారా కేక్ మొత్తం మిమ్మకే పెట్టు. కింద పని చిన్ని రా ఒకేసారి. అక్కడ మీరు నలుగురు రండి ఒకేసారి. శిరీష మమ్మీ మొత్తం నలుగురు రండి. ఇచ్చారా అండి? ఐజాక్ అన్నా ఐజాక్ ఫోటో దిగు. తీసుకో లడ్డు అసలు వాళ్ళు
శుద్ధ స్తోత్రాలు ఇన్స్టిట్యూషన్ విషయంలో హైడ్రాక్సిన్ ఉంటుంది కదా సెట్ అవ్వలేదు అందులో అప్లైషన్ అంటే ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కొంచెం లడ్డు మీరు కూడా పెట్టేసాడు ఒకసారి పెట్టలేదు లడ్డు 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 టీచర్స్ సండే స్కూల్ అరుణ్ అరుణ్ నేను కొంచెం కొంచెం పెట్టా మొత్తం పెట్టుకోమంటాను తీసుకురా జైస్ టీచర్స్ అండి తమ్ముడి బాబు ఒక్క నిమిషం చెప్పింది నాలండి వద్దనేదే లేదు. అయ్యో డౌన్ చేయండి. దా దా దా
లడ్డు లడ్డుమా ఏ లడ్డు ఇది అవి చూడు మరి